హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి 12th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ 44,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని పర్మనెంట్ జాబ్స్. ఎవరే కానీ మిస్ అవ్వకండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. ఒక లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎప్పటి నుంచి అంటే జూలై 16th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి August 5th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా, ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఎక్కువగా ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కేటగిరీ 2 యొక్క స్టిఫెండరీ ట్రైనీ పోస్టులు వచ్చేసి మనకి 59 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి ఈ యొక్క మనం అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి మనకి కేటగిరీ 2 సంబంధించి మనకి ఒక స్టిఫెండరీ ట్రైనీ పోస్టులకు వచ్చేసి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 సైన్స్ స్ట్రీమ్లో మనకి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి మినిమం 50% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మనకి ఒక ఇంటర్మీడియట్లో ఒక ఎంపీసీ చేసిన ఈ యొక్క సంబంధిత సబ్జెక్ట్స్ చదివినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఈ యొక్క శాలరీస్ ఎంత ఇస్తారు అంటే మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి 2 years అంటే 24 months అయితే మనకి ఒక స్టిఫెండరీ ట్రైనింగ్ పోస్టులకు వచ్చేసి మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2 years ట్రైనింగ్లో కూడా మనకి ఒక స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 20,000, సెకండ్ ఇయర్ వచ్చేసి 22,000 per month అయితే మనకి పే చేయడం జరుగుతుంది. మనకి ఒక ట్రైనింగ్ తర్వాత మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి ఒక 44,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క 44,000 శాలరీ ఇవ్వడానికి మనకి అలవెన్సెస్ ఏమేమి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే ఒక సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్, అలా సంబంధిత మనకి నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసోసియేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టీవీ ఛార్జెస్, మొబైల్ ఫోన్ ఛార్జెస్, అలాగే న్యూస్ పేపర్ ఛార్జెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి మంత్లీ 44,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి పర్మనెంట్ జాబ్తో పాటు మనకి శాలరీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి 18 నుంచి ఇక్కడ ఇచ్చారు. మనకి యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే కేటగిరీ 2 పోస్టులకు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. 18 నుంచి 24 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఒక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఒక NPCIL సంబంధించి ఎక్కడైతే యూనిట్స్, సైట్స్, ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటాయో అక్కడైతే మనకి ఆల్ ఓవర్ ఇండియా మనం ఈ యొక్క జాబ్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి కేటగిరీ 2 పోస్టులు అయితే మనకి అప్లై చేసుకుంటాం కదా. దీనికి వచ్చేసి మనకి ఒక స్టిఫెండరీ ట్రైనీ పోస్టులకు వచ్చేసి మనకి ఫస్ట్
ఒక స్టేజ్ 1 స్టేజ్ 2 విధానం అయితే ఉంటుంది. మనకి ఒక ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1కు సంబంధించి మనకి ఒక ప్రిలిమ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చేసి 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి మనకి ఒక డీటెయిల్ సిలబస్ కూడా ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకుంటాం కదండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి అప్లికేషన్ ఫీజు చాలా తక్కువ. అది కూడా ఎవరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అమ్మాయిలకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మిగతా క్యాండిడేట్స్ ఓబీసీ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కేటగిరీ 1 పోస్టులకు వచ్చేసి 150 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు కేటగిరీ 2 పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ 1 పోస్టులు కూడా ఉన్నాయి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే అవైతే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది డీటెయిల్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టనవసరం లేదు కాబట్టి అప్లై ఆన్లైన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా. కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.